Hi friends, welcome back to my channel Study Affairs. జూన్ 1, 2026 నుండి అమలులోకి వచ్చిన భారత్ ఒమన్ సిఇపిఏ ఒప్పందం ప్రకారం భారత్కు ఎంత శాతం టారిఫ్ లైన్లపై జీరో డ్యూటీ లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 98.08%. కొత్తగా భారత నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అడ్మైరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ను సిబిటి మోడ్లో నిర్వహించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు ఎందుకు తిరస్కరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈ దశలో మార్చడం ఆచరణాత్మక ఇబ్బందులు. జూన్ 1, 2026న భారత్లో ఎవరి రాజీనామా కోరుతూ శాంతియుత నిరసన ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. జూన్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ఏటీఎం కార్డులెస్ విత్డ్రాలను ఎంత ఫీజు వసూలు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 23 రూపాయల వరకు. జూన్ 1, 2026 నుండి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర ఎంత పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 42 రూపాయలు. జూన్ 15, 2026 లోపు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించని వారికి వడ్డీ పెనాల్టీ పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 10,000కు పైగా బాధ్యత ఉంటే 15%. జూన్ 1, 2026 నాటి వార్తల ప్రకారం ఆర్సీబీ ఏ టీంను ఓడించి ఐపీఎల్ 2026 టైటిల్ నిలబెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ జీటీ. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన కీలక బౌలర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రసిక్ సలాందార్. జూన్ 1, 2026న భారత్ ఏ దేశంతో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ వియత్నాం. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వైభవ్ సూర్యవంశీ. మే 31, 2026న ఇస్రో ప్రయోగించిన అర్జున్ 2 ఉపగ్రహం దేనికోసం? కరెక్ట్ ఆన్సర్ వాతావరణ పర్యవేక్షణ మరియు విపత్తు అంచనా గురించి. వ్యోమగామి శుభాంశు శుక్లా తదుపరి ఏ మిషన్ కోసం శిక్షణ పొందుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ గగన్యాన్. బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులపై ఇటీవల ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ కార్యదర్శి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రాజేష్ కుమార్ సింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.